అంబేద్కర్ జయంతి సందర్భంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నూతన విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా మరియు ఇతర ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి, కలెక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ గారు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాతగా సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను దేశానికి అందించిన మహనీయుడని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. జయంతోత్సవాల కార్యక్రమాల్లో మంత్రి, కలెక్టర్తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అదేవిధంగా చింతామణి ఇది కార్యక్రమం కార్యక్రమం చేసి అన్ని కార్యక్రమాలు మరి ముఖ్యంగా మనవారు మా ప్రాంతీయులు గారు ఆయన మంచి కార్యక్రమం చేశారు. చక్కటి కార్యక్రమం చూస్తారన్న సత్తుల తెలుగు తీసుకొచ్చి మంచి ప్లేస్ ఎన్నుకున్నారు. మీ అందరూ ఆశిస్తున్న మీరు మాకు చేసిన వారు మనవారి దగ్గర ఆపాతం తొమ్మిది చేయాలని చెప్పి ఎన్నో ప్రభుత్వ రంగంలో కూడా ఆయన చేసినారు. ఎదురు పాపం ఫీల్ చూశారు. స్టేషన్ చేసిన తర్వాత ఆయన కష్టపడి కూడా మన వాళ్ళే మా వాళ్ళే శత్రువులు కాదు, మిత్రులు శత్రువులు అయిపోతారు. ఏం చేస్తారా సేవకులు అర్థం కావాల్సిందండి. మన వాళ్ళే శత్రువులకు ఆయన చేసుకుంటారు. అది మనం ఆలోచించాలి. మన బిడ్డలు కూడా మనం అవమానపరిచి అవమానపరిచినాం. ఇది ఎక్కడ పోతారు సమాజం? మనం ఇంటికి లేకుండా పోతున్నాం లేదా? మనమే రాదు, మన అర్థం చూస్తూ ఉంటారు. ఏదో ఒక కార్యక్రమం ఎవరో కూడా చేస్తాం. అది నా సంస్కృతి పోవడం లేవన్నా నేను ఆలోచిస్తాను. ఇంటి పోతాను ఇంతకన్నా కూడా ఈ సూర్యుడు పండుగ వాతావరణం ఇంత మంచి కూరల్లో చూస్తా ఉంటే ఆ సందర్భంగా గార్డెన్ చెప్పగలుగుతుంది. మంచి గార్డెన్ ఏర్పాటు చేసేసాక మంచి బ్యూటిఫుల్ ఎలివేషన్ చేశారు. చాలా సంతోషం చేసిన గారికి, మన కలెక్టర్ గారికి, మేడం కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జ్యోతిబా పూలే గారి జయంతోత్సవం చేసుకున్నాం. ఈ రోజు భరతమాత ముద్దు బిడ్డ భారతరత్న అంబేద్కర్ గారి జయంతోత్సవం జరుపుకుంటున్నాం. ఎక్కడో ఏదో రాష్ట్రంలో పుట్టిన వ్యక్తి గురించి ఈ రోజు వాడవాడలో, ఊరు ఊరు, జిల్లా, దేశం, ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్నాము, ఘన నివాళులు అర్పిస్తున్నాము. అంటే ఎంత స్ఫూర్తిదాయకంగా ప్రజల యొక్క అభ్యున్నత గురించి, అలాగే దేశ అభివృద్ధి గురించి, సమానత్వం గురించి, కుల మతాలు అన్నవి కాదు, ప్రజలు సంక్షేమం, అభివృద్ధి ముఖ్యం, అందరూ సమానమే అన్న నినాదంతో వారి చూపుడు వేలనే భవిష్యత్ ఆశయాలకి దిక్సూచిగా చూపించిన వ్యక్తి గురించి ఈ రోజు అందరి ముందు మాట్లాడే అవకాశం రావడం చాలా చాలా సంతోషం. చూస్తే చిన్నతనంలోనే వివక్ష ఎదుర్కొన్నారు, కానీ అత్యుత్తమ విద్యని అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారు. నేటి తరం పిల్లలు నేర్చుకోవాల్సిందే అది. చదవాలి, మంచి నాలెడ్జ్ సంపాదించాలి, ఫైనాన్షియల్ గా నిలదొక్కుకోవాలి, సమస్యను ఎదుర్కోవాలి, 10 మందికి సహాయపడాలి, చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి. అంటే వారు రచించిన పుస్తకాలని చదవాలి, ఆశయాల్ని మనతోనే ఉండాలి, ముందుకు సాగాలి. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా చూడండి,
law, economics, philosophy, sociology, polity, history, anthropology, public administration. ఎంతో గ్రేట్ స్కాలర్, అందుకే ప్రపంచం అంతా ప్రపంచ మేధావిగా కొలుస్తున్నాము. ఈ రోజు ఒక చిన్న పుస్తకం చదవడం మనకు కష్టం అయిపోతుంది, కానీ అంత గొప్ప విద్యని అభ్యసించి విదేశాల్లో కూడా చదువుకొని మన దేశానికి వెనక్కి వచ్చి సేవలు అందించారు. అలాగే లా మినిస్టర్ గా కూడా స్వతంత్ర భారతదేశంలో చేశారు. అలాగే మనము వారి గురించి ఇంకా చూస్తే చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి, చాలా పుస్తకాలు రచించారు, పత్రికలు నడిపారు. వాటి ద్వారా కూడా మనం అనేక విషయాల్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం రాని, ఏ సంఘం ఏర్పడి వెనక చూడండి గొప్ప అంబేద్కర్ గారి ఆశయాలు ఉంటాయి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలకి మంచి చదువునివ్వాలి అని చెప్పి అంబేద్కర్ గురుకులమ్స్ మన జిల్లాలోనే 7 ఉన్నాయి. చాలా చక్కని విద్య వాళ్ళకి ఇవ్వాలి, మంచి సదుపాయాలు కల్పించాలని పదే కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చూస్తే 38 ఉన్నాయి. ఎంతో మంది విద్యార్థులు అంబేద్కర్ గురుకులమ్స్ లో, అలాగే మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో, మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఉన్నత స్థాయిలో నిలబడడానికి మన టీచర్స్ వారికి ఇచ్చిన సపోర్ట్ తో ముందుకు వెళ్తూ ఉన్నారు. అంబేద్కర్ గారి జీవితం గురించి ఇంకొకటి చూడండి. అంబేద్కర్ గారిని మనం పిలుచుకుంటాం, కానీ అది గురువు గారి పేరు. తనకి తీర్చిదిద్దిన గురువు గారినే పేరుగా పెట్టుకున్నారు అంటే అది గురువులకి వారు ఇచ్చిన రెస్పెక్ట్. సో మనం కూడా పెద్దలు, మన ఇంట్లో ఉండే పెద్దలు, లేదంటే సమాజంలో ఉన్న పెద్దలు ఏదన్నా చెప్పినప్పుడు బాధ్యతగా ఉండాలి, వినాలి, నేర్చుకోవాలి, మరిన్ని మంచి విషయాలు అలవాటు చేసుకోవాలి. ఆ విషయం కూడా నేటి తరం పిల్లలు గమనించాల్సిన అవసరం ఉంది. చాలా బ్రహ్మాండంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సార్. మీరు స్టేజ్ మీద ఉన్న పెద్దలు, పరుగారికి, కలెక్టర్ మేడం కి, ఐపీఎస్ ఆఫీసర్ మేడం కి, దాని తర్వాత అంతా నా అంటే చిన్నప్పటి నుంచి చూసాను, నాతోనే ఉన్నారు. ప్రతి ఉద్యోగంలో మేము ఓడినా గెలిచినా నాతో పాటు ఉన్న అంతా నా స్నేహితులకి, మా పెద్దలకి, అందరికీ పేరున నమస్కారం. నేను ఒకటే అంటున్నాను, మనకు ఈ రోజు అంటే నేను ఒక చిన్న కథ చెప్తాను. చిన్నప్పుడు నుంచి నేను అంటే హైదరాబాద్ లో చదివాను. హైదరాబాద్ లో చదివినప్పుడు అంటే నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివాను. నేను చదివినప్పుడు నా పక్కన ఈ కులం వాడు కూర్చున్నారని మాకు ఎప్పుడు తెలియదు. కానీ నంద్యాలలో వచ్చిన తర్వాత రాజకీయాల్లో మేము యాక్టివ్ అయిన తర్వాత నాకు తెలిసింది, అరే వీడు ఈ కులం వాడు, వీడు ఈ కులం వాడని. ఇప్పుడు కూడా మనం ఏదన్నా ఊరెళ్తే ఇప్పుడు కూడా చెప్పులు బయటికి పెట్టి లోపల వస్తారు. చాలా మంది దూరం నిలబడతారు. నేను అడుగుతా, ఎందుకన్నా మీరు దూరం నిలబడతారంటే లేదు మేము రాబోతుంది అంటారు. అంటే నేను ఇప్పుడు కూడా అంటే నడుస్తుందని చెప్తున్నాను. నేను లాస్ట్ 3 years ముందు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది శివబాబుతో. నేను అందరు నాకు వచ్చారు. నేను అక్కడ అడిగినా, నేను మనకు ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అని ఒక రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీ ఉంది, కానీ మన పేరు కోసమే గెలుస్తున్నాం, కానీ ఎవరు దాని మీద పాలిస్తున్నారు మీ అందరికీ తెలుసు. అది చేసుకోవాలి మనమంతా. ఈ రోజు మనం కూర్చుంటున్నాం, ఇక్కడ వస్తున్నాం, కొట్లాడుతున్నాం. ఎందుకు కొట్లాడుతున్నామో తెలియదు, వస్తున్నారు. కానీ మనం ఏం సాధించాలా అది ముందుకు మనం తేవాలా. అంబేద్కర్ భవనం చెప్పారు, దానికోసం పోరాడదాం. స్టాట్యూ కోసం పోరాడినా మనం అట్లా మనం ఏదన్నా తీసుకురావాలా. అంతే తప్ప నాకు పిలవలేదు నేను కూర్చుంటానని ధర్నా చేస్తే ఏమైతుంది? ఏం కాదు, మనం పోరాడాలా మన ఉద్యోగం కోసం. ఈ రోజు ఒకడు వైసీపీ నాయకుడు వచ్చాడు, నా పేరు చిన్నగా ఉందంట. మన నేను చెప్తాను, చుట్టుకుంటాను నీకు 5 సంవత్సరాలు మా నాన్న ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఒక్క పేరు రాలేదు, ఒక్క తగ్గుకోవడంలో నా నాన్న పేరు లేదు. ఇప్పుడు నువ్వు వచ్చి చిన్నగా ఉందని అంటారు. ఇదా నీకు డబుల్ టైం కట్టాల్సి. నేను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చినారు, ఏం కట్టారు మీరు? ఇప్పుడు వచ్చి మా పేర్లు లేవు, మా ఇది లేదు, నా పేరు చిన్నగా ఉంది, నువ్వు కట్టి పెద్ద రాష్ట్రాలు ఇది ఎవరైనా ఆపడుతున్నారా? నీకు ఎవరు ఆపడం లేదు కదా. ఇది కాదు, ఎందుకంటే ఈ సేవలకి మనం ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం, అందరూ సక్సెస్ అవుతున్నాం. భవనం కూడా ఖచ్చితంగా మనం కట్టిద్దాం. అది ఉండాలి, మనం నందాల్సి ఏం చేయాలి అది ముందు తీసుకెళ్ళాలి. అంతే తప్ప వచ్చి ధర్నాలు చేసి పేర్లు లేవు, ఫోటోలు తీసుకున్నారు, వెళ్ళిపోయినారు, రేపు వాళ్ళ పేపర్లు వస్తారు,
మీటింగ్ లో మేము ఖరారు చేశామని, దానివల్ల ఏం కాదు. మనం నంద్యాలకి ఏం చేద్దాం, ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు, అందరూ అవకాశం ఇచ్చినారు. దానికోసం రాత్రి ప్రజలు కష్టపడాలి. ఇప్పుడు మనం దీని సాక్షి కోసం సార్ ఎంత కష్టపడ్డారు, మేడం ఎంత కష్టపడ్డారు, ఫారూక్ గారు ఎంత కష్టపడ్డారు, ఇక్కడ ఉన్న ప్రజానాయకులందరూ ఎంత కష్టపడ్డారు, మేము చూసాం అది అంతా. దానికోసం నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మనం ఒక ఆశయం కోసం పోరాడదామని కోరుకుంటూ మరి ఒక్కసారి సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భీమ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.